పాలమీగడ లాంటి అందాలతో వెండి తెరపై రచ్చలేపుతున్న అందాల ముద్దుగుమ్మ మెహ్రీన్. ఈ భామ కెరీర్ మొదట్లో మంచి మంచి సినిమాలు చేస్తూ పేరు సంపాదించుకుంది. కృష్ణాగాడి వీరప్రేమగాథ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై తన అందచందాలతో కుర్రాళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. వరుస సినిమా అవకాశాలు కూడా అందుకుంది. అయితే ఇటీవల మాత్రం అంతగా అందిపుచ్చుకోలేకపోతుంది. దీంతో సోషల్ మీడియాని వేడెక్కిస్తూ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తుంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న బ్యూటీకి కోపం వచ్చింది. అంతేకాదు క్షమాపణలు చెప్పాల్సిందే అనేసింది. ఇటీవల చాలా మంది హీరోయిన్స్ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోగా ఆ జాబితాలో మెహ్రీన్ కూడా చేరింది. పైగా ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. 2 ఏళ్లుగా ఈ ప్రక్రియకి వెళ్లడానికి నా మనసుని సిద్ధం చేసుకున్నా, చివరికి పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందని తెలియజేసింది. అయితే ఈ విషయాన్ని చెప్పాలా వద్దా అని సందిగ్ధానికి గురయ్యానని మెహ్రీన్ తెలియజేశారు. ప్రపంచంలోని చాలా మంది మహిళలకు స్ఫూర్తిగా నిలవాలని, వాళ్లలో అవగాహన పెంచాలని ఎగ్ ఫ్రీజింగ్ చేసిన విషయాన్ని తెలియజేసినట్లు మెహ్రీన్ పేర్కొంది. అయితే ఆమె ఈ విషయం తెలియజేసిన తర్వాత మెహ్రీన్ గర్భం దాల్చారని, ఆమె పెళ్లి కాకుండానే తల్లి అయ్యారంటూ అనేక కథనాలు దావానంలా వ్యాపించాయి. అయితే ఈ వార్తలపై మెహ్రీన్ చాలా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడానికి గర్భం దాల్చాల్సిన పని లేదు. మీ స్వార్థం కోసం తప్పుడు కథనాలు రాస్తున్నారు. వార్తలు రాస్తున్న వారికి కనీస బాధ్యత ఉండాలి కదా. పిల్లలు వెంటనే వద్దనుకునే తల్లిదండ్రులు అంతా సిద్ధమయ్యాక పిల్లల్ని కనేందుకు ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. అయితే ఈ పద్ధతి గురించి సరిగా తెలియని వారే ఇలా ఇష్టం వచ్చినట్లు తప్పుడు వార్తలు రాస్తారు. ఇకనైనా అలాంటి తప్పుడు వార్తలు రాయడం ఆపకపోతే మాత్రం చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.